హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80% ప్రజలు హిందువులు, మిగతా 20% ముస్లింలు మరియు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరొందిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ సంస్థానానికి సొంతంగా కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటం వల్ల హైదరాబాద్ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే బలీయమైన కోరిక అతనిది. స్వాతంత్రానంతరం మరికొంతకాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తానని 7వ నిజాం ప్రతిపాదించాడు. కానీ నిజాం వైఖరి పట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు అంగీకరించలేదు. ఇదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. నిజాం సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు. ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే 1947 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేషన్ 3 రోజుల పాటు కొనసాగి అదే నెల 17న ముగిసింది. సైనిక చర్యను ప్రధాని నెహ్రూ వ్యతిరేకించినా ఆయన ఆదేశాలను పట్టించుకోకుండా హైదరాబాద్ ప్రజలకు ఈ కిసాన్ వీరుడు విముక్తి కలిగించారు.